సో హెడ్లైన్స్ చూస్తే అభివృద్ధి పాలనకు అరాచక పాలనకు మధ్య పోరు. జూబ్లీ హిల్స్లో నామినేషన్ వేసిన మాగంటి సునీత గోపీనాథ్. రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేసిన సునీత, నామినేషన్లో పాల్గొన్న కేటీఆర్, పలువురు ముఖ్య నేతలు. మాగంటి గోపీనాథ్ మృతితో అనివార్యమైన ఉప ఎన్నిక, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా దిగ్గజ గాయని కన్నుమూశారు. గాయని రావు బాలసరస్వతి దేవి అస్తమయం. తెలుగు తెరపై తొలితరం గాయని బాలసరస్వతి. 2000కు పైగా పాటలు పాడారంట ఆమె. సో ఆమె నిన్న చనిపోయారండి. సో ఇవాళ శ్రీశైలానికి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. దాదాపుగా 13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో శ్రీశైలం వచ్చిన 4వ ప్రధానే మోడీ గారు కాబోతుంది. ఇంతవరకు భారతదేశ చరిత్రలో కేవలం 3 ప్రధానమంత్రులు మాత్రమే శ్రీశైలానికి వచ్చారు. ఈయన 4వ వ్యక్తి ఇప్పుడు శ్రీశైలం రాబోతున్నారు. అదొక గొప్ప విషయంగా చెప్తున్నారు. ఇక బీసీ ఐకాసా ధర్నాకు సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ ప్రయత్నంతో రిజర్వేషన్లు రావు. రేవంత్ ప్రయత్నాల్లో చిత్తశుద్ధి లేదు. పార్లమెంట్లో బిల్లు పెడితేనే సాధ్యం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలతోనే ఇది సాకారం. కృష్ణయ్యకు స్పష్టం చేసిన కేటీఆర్ అని చెప్పి ఇక్కడ ఒక ఇది కనిపిస్తుంది నిన్న. దీంట్లో కూడా ఈ బీసీ సంఘాల్లో కూడా ఐక్యత లేదు. ఫోటోల కోసం కొట్టుకున్నారు నిన్న పార్టీ ఆఫీసులో, బీజేపీ పార్టీ ఆఫీసులో. ఐక్యత లేదు. కేవలం ఫోటోల కోసమే కొట్టుకునే వీళ్ళు రేపటి రోజున బంద్ ఏం చేస్తారు, ఏం ఐక్యంగా నిలబడతారు, ఏం ఐక్యంగా చట్టసభల్లో 42% రిజర్వేషన్లు సాధిస్తారు వీళ్ళు? నాకైతే నమ్మకం లేదు. ఇంకా 260 కిలోల గంజాయి స్వాధీనం అంటండి. సంగారెడ్డి జిల్లాలో పట్టివేత దాదాపు 1,30,00,000 ఉంటుందని అంచనా అంట. మనం రోజు ఖచ్చితంగా ఏదో ఒక అంశం చూస్తున్నాం. గంజాయి దొరికింది, గంజాయి దొరికింది, గంజాయి దొరికిందని. రోజు ఆ దొరికిందనే వార్తలు వినపడుతున్నాయి కానీ ఎక్కడైనా కట్టడి చేస్తుంటే వినపడుతున్నాయి మనకి. నెక్స్ట్ నమిశ్రీ నమ్మక ద్రోహం అంట. నిబంధనలు నేలమట్టం. అబ్దుల్లాపూర్ మెట్లో భారీ భూ కుంభకోణం. ప్రభుత్వ భూముల్లో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ దందా. అనుమతి ఓ చోట, నిర్మాణం మరో చోట. రెరా హెచ్ఎండిఏ పర్మిషన్లు పక్కన పెట్టి నిర్మాణాలు చేస్తున్నారట. సో ఇక కవితక్క గారు ఏమంటారు, నా తో నేను వెతుక్కుంటున్నా. కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం నైతికత కాదు. ప్రజల వద్దకు వెళ్ళి వారినే అడుగుతా. ప్రజల్లో మమేకం కావటం ద్వారా దారి వేస్తా. జాగృతి జనం బాట చేపట్టిన కవిత. సో దీపావళి తర్వాత జిల్లాల పర్యటన చేయబోతున్నారంట. జాగృతి జనం బాట అనే ఒక కార్యక్రమం పెట్టి దాని ద్వారా పార్టీ పెట్టాలి లేదా నిర్ణయించుకుంటారంట. ఆబ్వియస్లీ పార్టీ పెట్టేస్తారు. ఈ 3 నెలలు ప్రజల్లో తిరిగి పార్టీ పెట్టేస్తారు. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ నాన్న ఫోటో లేకుండా ఆమె ఈ యాత్ర చేయబోతున్నారంట. కేసీఆర్ గుర్తులు ఎవరు జరపలేరు అంటే ఇంతకాలం నిజంగానే ఎవరు జరపలేరేమో అనుకున్నా. కానీ వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కొడుకులే ఆయన గుర్తులు జరిపేసుకుంటున్నారు. మనకు సంబంధం లేని విషయం అది.